ఉద్యోగ ప్రకటనల పేరుతో మోసం చేస్తోన్న ఓ ఎంటెక్ విద్యార్థిని అరెస్ట్ చేశారు కాకినాడ పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం జి వేమవరానికి చెందిన మారెటి శ్రీనివాస్ ఎంటెక్ చదువుతున్నాడు. పేపర్లలో ఉద్యోగ ప్రకటనలు చూసి వాటికి డబ్బులు పెట్టి మోసపోయాడు. దీంతో ఏకంగా అతనే 2014లో 2 మ్యారేజ్ బ్యూరోలు పెట్టాడు. భర్త లేని భార్యకు రెండో వివాహం పీటలపై పెళ్లాగిపోయింది. ఎక్కువ కట్నం ఇస్తారంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చేసేవాడు. అలా చూసి ముందుకొచ్చిన వారికి అందంగా ఉన్న అమ్మాయిల ఫోటోలను చూపించి వేల రూపాయలు దండుకున్నాడు. ఇలా దోచేసిన సొమ్మును అతని ఖాతాలో నేరుగా వేయించుకుంటే అనుమానం వస్తుందని మరో పథకం వేశాడు. నిరుద్యోగులైన యువతకు ఇంటి వద్దే ఉంటూ నెలకు 12,000 రూపాయలు సంపాదించుకోవచ్చంటూ మళ్లీ ప్రకటనలిచ్చాడు. వారి వద్ద నుంచి ఆధార్, బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం నంబర్లు, ఫోటోలను సేకరించి వారి ఖాతాలకు డబ్బులను మళ్లించి తిరిగి తీసుకునేవాడు. శ్రీనివాస్ మాటలు నమ్మి ఓ వ్యక్తిగతంగా పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయించాడు. కానీ చివరికి మోసపోయానని గ్రహించి కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి బంగారు నగలు, 100కు పైగా సిమ్ కార్డులు, 15కు పైగా బ్యాంక్ ఏటీఎం కార్డులతో సహా ఓ ల్యాప్టాప్ కార్ స్వాధీనం చేసుకున్నారు. ఓపెన్ చేశాడు, చేసి డబ్బులు చేశాడు. ఈ డబ్బులని కూడా లగ్జరీస్కి అలవాటు పడిపోయి విపరీతంగా డబ్బులు లగ్జరీస్ ఖర్చు పెట్టేసి ఈ నిరుద్యోగ యువతలను కూడా చాలా మందిని ఈ విధంగా డబ్బులు ఇస్తానని చెప్పని వాళ్ళు కూడా చేసి వాళ్ళు కూడా ఫాల్స్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇతని యొక్క మోసానికి బలైపోయారు.